ఇప్పుడేంటంటే మనం ఎగ్జిట్ మేనేజ్మెంట్ మాడ్యూల్ చూస్తున్నాం. సో, ఇక్కడేంటంటే ఎంప్లాయ్ బెటర్ ఆపర్చునిటీస్ వచ్చినా లేదా ఇంకేమైనా తను కంపెనీ నుంచి రిజైన్ చేయాలనుకున్న ఆ ప్రాసెస్ ఎలా చేయొచ్చు? దాన్ని ఎవరు అప్రూవ్ చేయాలి? ఎవరు రిజెక్ట్ చేయాలి? అండ్ ఎంప్లాయ్ రిక్వెస్ట్ అనేది ఎలా పెట్టుకోవాలి అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఇక్కడ మనకి సెపరేషన్, టర్మినేషన్ అని 2 ప్రాసెస్‌లున్నాయి. సో, ఎంప్లాయ్ తనంతట తాను వెళ్ళిపోవాలనుకుంటే అది సెపరేషన్ కిందొస్తుంది. టర్మినేషన్ ఏంటంటే హెచ్ఆర్ మేనేజర్ ఇన్ కేస్ ఎంప్లాయ్ బిహేవియర్ గాని లేదా ఎంప్లాయ్ సరిగ్గా వర్క్ చేయకుండా ఉన్నప్పుడు కూడా హెచ్ఆర్ మేనేజర్ అనేది ఆ ఎంప్లాయ్‌ని టర్మినేట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంది. సో, ఈ ప్రాసెస్ ఎలా అవుతుందో చూద్దాం. సో, ఫస్ట్ ఇప్పుడు ఎంప్లాయ్ సెపరేషన్ అనేది ఎలా చేస్తున్నాడో చూద్దాం. సో, ఇది ఎంప్లాయీ లాగిన్. సో, నేను ఎంప్లాయీతో లాగిన్ అవుతున్నా. ఇక్కడ మనకి సైడ్ మెనూలో ఎగ్జిట్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేస్తే సెపరేషన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇదంతా చదివి ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎప్పుడు వెళ్ళిపోతున్నాం అనుకున్న ఆ ఎగ్జిట్ డేట్ అన్నది క్లిక్ చేసి ఆ రీజన్ ఒకటి క్లిక్ చేయాలి. క్లిక్ చేసి రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేస్తే వెంటనే ఆ రిక్వెస్ట్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో, ఈ రిక్వెస్ట్‌ని మనం ఎడిట్ చేయొచ్చు, చూసుకోవచ్చు లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో, ఇలా 2 ఆప్షన్స్ ఉన్నాయి. వన్స్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత హెచ్ఆర్ మేనేజర్ ఈ రిక్వెస్ట్‌ని అప్రూవ్ చేయాలి. సో, ఇప్పుడు నేను మేనేజర్ చూద్దాం. సో, ఇది హెచ్ఆర్ మేనేజర్ లాగిన్. ఇక్కడ హెచ్ఆర్ మేనేజర్‌కి ఆ రిక్వెస్ట్ అనేది ఎలా కనిపిస్తుందో చూద్దాం ఇప్పుడు. సో, హెచ్ఆర్ మేనేజర్‌కి సెపరేషన్ పెండింగ్ అప్రూవల్స్‌లో మనం పెట్టిన రిక్వెస్ట్ అన్నది ఇక్కడ కనిపించాలి. సో, ఆ రిక్వెస్ట్ అనేది ఇక్కడ ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ హెచ్ఆర్ మేనేజర్ స్క్రీన్‌లో సెపరేషన్ పెండింగ్ అప్రూవల్స్ క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు నేను రిక్వెస్ట్ సబ్మిట్ చేసిన ఎంప్లాయ్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. సో, వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత ఇది మనం అప్రూవ్ చేయొచ్చు ఆర్ రిజెక్ట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేనిప్పుడు అప్రూవ్ చేశాను. సో, రీజన్ ఏంటి అని. సో, సమ్ రీజన్ ఒకటి ఎంటర్ చేసి మనం హెచ్ఆర్ మేనేజర్ సబ్మిట్ చేస్తారు. సో, వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ రిక్వెస్ట్ అనేది నెక్స్ట్ సెపరేషన్ పెండింగ్ చెక్ లిస్ట్‌లోకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చెక్ లిస్ట్ ఉంటుంది. సో, వెళ్ళిపోయే ముందు వాళ్ళకిచ్చిన రికార్డ్స్ అన్నీ కూడా మనం సబ్మిట్ చేయించుకోవాలి. సో, అవి ఇక్కడొస్తాయన్నమాట. సో, ఇక్కడ సెపరేషన్ డేట్ ఎప్పుడన్నది చూస్తాం. సో, వన్స్ అప్రూవ్ అయిపోయిన తర్వాత వస్తుంది. సెపరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇవి ఇలా కనిపిస్తాయి మనకి స్టేటస్ పెండింగ్‌తో. సో, లాస్ట్ డేట్ వరకు కూడా మనం ఉండి అప్పుడు చెక్ లిస్ట్ అనేది మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఈ స్టేటస్ అన్నీ మనం తీసుకున్నవన్నీ కూడా చెక్ చేసి నో డ్యూ పెట్టి సబ్మిట్ చేస్తాం. అలా సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ స్టేటస్ కంప్లీటెడ్ అని వచ్చేస్తుంది. సో, ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఇంకా ఎంప్లాయ్ కంపెనీ నుంచి సెపరేట్ అయిపోయినట్టు. సో, ఆయన రిజిగ్నేషన్ అనేది మనం యాక్సెప్ట్ చేసి తన దగ్గరున్న చెక్ లిస్ట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎంప్లాయ్ అన్నది కంపెనీ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నట్టు మీనింగ్. ఆర్ నోటీస్ పీరియడ్‌లో ఉన్నట్టు. సో, ఇలా మనం ఒక ఎంప్లాయ్ తనంతట తాను రిజిగ్నేషన్ పెట్టుకొని కంపెనీ నుంచి సెపరేట్ అవ్వచ్చు. సో, ఇది సెపరేషన్ ప్రాసెస్. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి టర్మినేషన్ ప్రాసెస్ ఉంది. టర్మినేషన్ అంటే హెచ్ఆర్ మేనేజర్ స్క్రీన్‌కి డైరెక్ట్‌గా వెళ్ళి టర్మినేషన్ మీద క్లిక్ చేసి సో, ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది టెర్మినేట్ అని. సో, టెర్మినేట్ మీద క్లిక్ చేసి ఏ ఎంప్లాయ్‌నైతే మనం టర్మినేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎంప్లాయ్‌ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ టర్మినేషన్. సో, ఇది ప్రెజెంట్ డేట్ మనకి చూపిస్తుంది. ఇక్కడేంటంటే టర్మినేషన్ కేటగిరీ. సో, ఈ టర్మినేషన్ కేటగిరీ మాస్టర్స్ మనం అడ్మిన్‌లోనే యాడ్ చేసుకుంటే అవే వస్తాయి. అవి యాడ్ చేసుకొని టర్మినేట్ చేస్తే వెంటనే ఎంప్లాయ్ అనేది టర్మినేట్ అయిపోతారు. సో, మనం టర్మినేట్ చేసిన ఎంప్లాయీ రికార్డ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో, వన్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సో, వన్స్ ఈ రికార్డ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత స్టేటస్ అనేది మన సబ్మిటెడ్‌లో ఉంటుంది. సో, ఇది టర్మినేషన్ పెండింగ్ చెక్ లిస్ట్ వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా కనిపిస్తాయి. సో, వీళ్ళ దగ్గర నుంచి కూడా మనం అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కాబట్టి చెక్ లిస్ట్. సో, ఈ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి ఈ చెక్ బాక్సెస్ అన్నీ చెక్ చేస్తే స్టేటస్ నో డ్యూ అన్నది ఎనేబుల్ అవుతుంది. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ రికార్డ్ అన్నది ఇంకా సబ్మిట్ అయిపోయి కంప్లీటెడ్ స్టేటస్‌కి వస్తుందనమాట. సో, ఇలా మనం సెపరేషన్ అనేది చేయొచ్చు. టర్మినేషన్ కూడా చేయొచ్చు ఇలా. సో, ఇలా ఒక ఎంప్లాయీ వెళ్ళిపోవాలన్నా లేదా తనంతట తాను వెళ్ళిపోవాలంటే సెపరేట్ చేయొచ్చు.
హెచ్ఆర్ మేనేజర్ ఎవరైనా ఎంప్లాయ్ సరిగ్గా వర్క్ చేయకపోయినా ఆర్ ఇండిసిప్లినరీ యాక్టివిటీస్ ఏమైనా చేసినా కూడా టర్మినేట్ చేయొచ్చు. సో ఇది సెపరేషన్ అండ్ టర్మినేషన్ ప్రాసెస్ ఎగ్జిట్ మేనేజ్మెంట్‌లో.